అక్కినేని వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క గుర్తింపు తెచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేకత సాధించుకుంటున్నారు అక్కినేని అఖిల్. ఇప్పుడు తాజాగా 'లెనిన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. సినిమా కంటే ముందే సినిమా కాదు ఈసారి నేను కాదు ఈసారి సినిమానే మాట్లాడుతున్నాను ఎంతో భావోద్వేగంతో పాటు ఎంతో కాన్ఫిడెంట్‌గా సినిమా గురించి చెప్పడం జరిగింది. మరి ఆ సినిమాలో ప్రేక్షకులు ఏ విధంగా అందుకోబోతుంది? మరి అయ్యగారు ఈ సినిమాతో పెద్ద హిట్ అందుకోబోతున్నారా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. అఖిల్ గారు, సినిమా గురించి మాట్లాడే కంటే ముందు అయ్యగారు అని చాలా ముద్దుగా, ఆప్యాయంగా అభిమానులంతా పిలుచుకుంటారు. సో, ఆ పిలుపు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? దాన్ని ఎలా తీసుకుంటారు అఖిల్? ఐ థింక్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే అన్నారో మా వన్ ఆఫ్ ఆ ఫ్యాన్స్, ఆయన ఒక ఉత్సాహం, ఒక జోష్తో ఆయన రెచ్చిపోయారు. అండ్ అప్పటి నుంచి ఐ డోంట్ నో 5 ఇయర్స్ కూడా కాదు, ఇంకా ఐ థింక్ 7-8 ఇయర్స్ అయింది. ఎగ్జాక్ట్. అది ఎలా అతుక్కుందంటే నా నెత్తిపైన ఒక స్టిక్కర్ వేసినట్టు ఎక్కడికి వెళ్ళినా నన్ను అదే అంటారు. అండ్ ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. నా మీద ప్రేమ అది. సో ఎస్, మీరు కూడా ఇవాళ అయ్యగారని ఇంట్రడ్యూస్ చేశారు. అది పేర్లో అయిపోయింది నాకు. సో, 'లెనిన్' మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, ఈసారి నేను కాదు సినిమా మాట్లాడుతుందని చెప్పేసి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. ఆ కళ్ళల్లో కసి కూడా కనపడుతుంది. సో, ఏంటి 'లెనిన్' మీద మీరు పెట్టుకున్న నమ్మకం? 'లెనిన్‌లో మిమ్మల్ని అంతా అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి? కథ మీద నమ్మకం. థియేటర్కి మనం ఆడియన్స్ని పిలుస్తున్నాం అంటే, ఇఫ్ వీఆర్ ఇన్వైటింగ్ టు అ థియేటర్, మేకింగ్ దెమ్ స్పెండ్ ఆల్ దట్ మనీ ఆన్ ద టికెట్స్, వీ హ్యావ్ టు గివ్ అ వెరీ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇందాక మనం మాట్లాడుకుందాం, ఇట్స్ కమర్షియల్ మూవీ మేకింగ్. కొన్ని మనం మోల్డ్ చేసుకుని కొత్త కథలు, కమర్షియల్ బ్యారియర్స్లో కొత్త కథలు వెతుక్కొని వీ హ్యావ్ టు గివ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. అండ్ లెనిన్ ఈజ్ దట్ అప్రోచ్ ఫామ్. మనం ఒక అంటే వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ ఈజ్, థియేటర్లో చూసినప్పుడు ఈ సినిమా నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి కథ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదనే ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. దట్స్ వై వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ వీఆర్ కమింగ్ విత్. మెయిన్లీ బికాస్ వీ హ్యావ్ కమ్ విత్ అ వెరీ ఆనెస్ట్ ఫ్రెష్ అటెంప్ట్. అంటే ప్రేక్షకుల ముందు మీ అభిమానుల ముందుకు వెళ్ళి, సో, అభిమానులు నన్ను క్షమించండి, 3 ఏళ్ళైంది మిమ్మల్ని కలుసుకోకపోవడం అనేది ఎంతో ధైర్యంతో అది చెప్పాల్సినటువంటి మాట. సో, ఆ సందర్భంలో మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే డెఫినెట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టాను. నాకు ఇంజరీ అయింది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసిన, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, 2.5 years 3 years అయిపోయింది ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి. సో మిస్ అవుతున్నారు, నేను మిస్ అవుతున్నాను. ఎక్కడో వాళ్ళ నుంచి, అంటే స్క్రీన్ పైన ఉండకపోతే వాళ్ళ నుంచి దూరం అయిపోయామనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఐఎమ్ వెరీ సారీ టు దెమ్. ఇది ఎప్పటికీ మళ్ళీ జరగకూడదని నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. అండ్ నా మాటకి నేను డెఫినెట్గా స్టిక్ అయి ఉంటాను. సో, భాగ్యశ్రీ గారు, సో, వెల్కమ్ బ్యాక్. పదే పదే కమ్‌బ్యాక్ వస్తూనే ఉంటారు తెలుగు ఆడియన్స్ దగ్గరికి. సో, ఈసారి 'లెనిన్‌తో' రాబోతున్నారు. అది కూడా సో, అఖిల్‌కి జోడీగా. సో, హౌ డు యూ ఫీల్? ఎలా ఉంటుందో? అంటే ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్, ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. మిక్స్డ్ ఎమోషన్స్ ఉంది అండి. బికాజ్ ఇట్స్ అ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు ఆల్ అవర్ హార్ట్స్. ఐ థింక్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ 1 week తర్వాత I hope you also love the film the way we all do. So just waiting for the release. సో, సినిమాలో థియేటర్ ప్లే చేసి రావడం, సో, కిరీటం పెట్టుకోవడం, పెద్ద పెద్ద మోనో డైలాగ్స్ చెప్పడం, సో, ఎలా అనిపించింది? న్యూ ఎక్స్‌పీరియన్సా? అవును. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది కదా! సో నాకు అంటే యాక్చువల్లీ ఇట్ ఫెల్ట్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఇట్ వాస్ సీనియర్ ఎన్టీఆర్ సర్స్ డైలాగ్. ఫెల్ట్ లైక్ అ రెస్పాన్సిబిలిటీ టు సే ఇట్ ఇన్ ద బెస్ట్ వే దట్ ఐ కెన్ సే ఇట్ ఇన్ ద considering I don't know the language, but I practiced and I think tarvata I hope I did a good job ante. But I think to get a space to perform was the best thing for me that's happened in this film. సో, బ్యాక్ టు బ్యాక్ వస్తున్నారు కదా! తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అర్థం చేసుకున్నారు? సో, ఎలాంటి రోల్‌తో వాళ్ళ ముందుకు రావాలని అనుకుంటున్నారు? అది ఫుల్‌ఫిల్ చేస్తుందా ఈ భారతి క్యారెక్టర్? Definitely. I think they will all be in love with Bharti for sure. సో, ఏంటి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి ఆ క్యారెక్టర్‌లో? అంటే ఒక మంకీ లాగా ఉంది అమ్మాయి. చాలా ఫనీగా ఉంది. హీరోలో ఐ థింక్ ఆల్ ద టైమ్ షీ ఈస్ జస్ట్ టీజింగ్ హిమ్ అరౌండ్. బులీ చేస్తున్నారు యాక్చువల్లీ ఫుల్‌గా. సో చాలా యాక్టివ్‌గా ఉంది. ఒక అమ్మాయిలో చూసి పీపుల్ లైక్ అబ్బో అలాగే ఉంది. సో దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ అబౌట్ హర్ వెన్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, వెన్ ఐ రెడ్ ద సీన్స్. ఐ వాజ్ లైక్ అయ్యో చాలా క్యూట్‌గా ఉంది అమ్మాయి. సో హౌ డు ఐ ప్లే హర్ మోర్ ఇంట్రెస్టింగ్లీ, అది నా థాట్స్ ఉంది. సో ఐ థింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైరెక్టర్ హోప్ఫుల్లీ వివ్ డన్ అ గుడ్ జాబ్ విత్ భారతి. సో, ఒకవైపు సీనియర్ యాక్టర్స్తోనే, ఒకవైపు యంగ్ టాలెంట్‌తో ఇద్దరితో వర్క్ చేశారు. అవును. సో, అఖిల్‌కి జోడీగా చేయడం ఎలా అనిపించింది? అఖిల్‌లో ఉన్న యూనిక్‌నెస్ ఏంటి? He's a very
quiet actor who will come on set, come in front of the camera, but do the job very rightly and go away without making a lot of noise. The noise will be made in the theaters. That's what I feel. So అందరూ వెయిట్ చేస్తున్నారు లెనిన్ కోసం. సో అఖిల్ గారు, మీరు చూస్తే చాలా స్మార్ట్గా, ఇంతకుముందు సినిమాలో చాలా స్మార్ట్గా, ఇప్పుడు రగడ్ లుక్లో మాస్ ఒకసారి చూడంగానే ఏంటి మాకిలేనా ఇలా తయారయ్యడం అనిపించింది. సో ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ లుక్లోకి మారడానికి ఎలా అనిపించింది, దానికోసం ఎలా అనిపించింది? దీని వెనకాల ఒక క్యారెక్టర్ కోసమే కాదు, ఐ ఫెల్ట్ ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో, ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐ వాంట్ టు కనెక్ట్ టు మై రూట్స్. మనం ఎక్కడో వెస్టర్న్ స్టైల్లో ఆఫ్ సినిమాలు, మోడర్న్ అబ్రాడ్ షూట్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనిపించింది. అండ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దోస్ టైప్ ఆఫ్ మూవీస్. ఐ వాంటెడ్ టు కనెక్ట్ టు మై రూట్స్. తాతగారి సినిమాలు చాలా చూడటం మొదలుపెట్టాను. ఐ ఫెల్ట్ ఎక్కడో కనెక్షన్ రూట్స్ నుంచి మిస్ అవుతుంది. అండ్ ఆ ప్రయత్నంలో లెనిన్ మాకు దొరికింది ఆ జర్నీలో. సో దొరికిన తర్వాత ఇమ్మీడియట్గా అలాంటి క్యారెక్టర్కి, అలాంటి లుక్కి మోల్డ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ లక్కీలీ ఐ హ్యాడ్ అ డైరెక్టర్ ఆల్సో హూస్ వెరీ క్లియర్, మీరు మా వాళ్ళలో ఉండాలి. సో సో దట్ వాస్ ద థాట్ బిహైండ్ ఇట్. చిన్న చిన్న వర్క్షాపులు చేసాం, చిన్న లుక్ టెస్టులు చేసాం. కాకపోతే ఓవరాల్ జస్ట్ బాడీ లాంగ్వేజ్, మైండ్ సెట్, ఒక లుక్ ఒకటే కాదు మా ఫ్రెండ్స్, లుక్ ఒకటే కాదు, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ మైండ్ సెట్, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్స్, చాలా ఒక 10 layers మనం కలిపితే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ డైరెక్టర్ హ్యాస్ బిగ్ హ్యాండ్ ఇన్ దట్. ఆయన విజన్, ఆయన ఊర్లో నుంచి ఒక అబ్బాయి ఎలా ఉంటాడనేది మనం లైఫ్, మనం క్యారెక్టర్ బయటికి తెచ్చాం. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాస్ వర్క్డ్. హిస్ విజన్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఐ హోప్ హిస్ విజన్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఆన్ ద స్క్రీన్ క్లియర్లీ టు ఎవ్రీవన్. సో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ లుక్లో? చాలా హ్యాపీగా ఉన్నాను ఆ లుక్లో కానీ, సినిమా కూడా చూసినప్పుడు కానీ. ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్. స్పేస్ దొరకడం ఒకటి, అది మనం వాడుకోవడం ఇంకోటి. సో నాకు ఆపర్చునిటీ దొరికిన తర్వాత ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఏబుల్ టు యూజ్ దట్ ఆపర్చునిటీ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇంటూ అ క్యారెక్టర్. నౌ ఇఫ్ యూ లవ్ దట్ క్యారెక్టర్ ఆర్ నాట్, 10th July మనకి తెలుస్తుంది. కాకపోతే అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్ దెర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్ దట్ ఐ హ్యావ్. ఐ గో హోమ్ ఎవ్రీ డే సాటిస్ఫైడ్ ఫ్రమ్ సెట్స్ ఆఫ్ లెనిన్, బికాజ్ ఆ రోజు మనం ఒక క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్లో ప్రాణం పోసి మనం డెఫినెట్గా స్క్రీన్ పైన ఒక క్యారెక్టర్లో ఉన్నాం, కానీ నాట్ యాజ్ అవర్ సెల్ఫ్స్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ కథని మహాభారతంతో పోలుస్తూ ట్రైలర్ కట్ చేయడం, దానికి నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఒక రక్తపు చుక్క చిందించకుండా సో ఈ కథ ముందుకు వెళ్ళాలని చెప్పడం అనేది, సో ఎలా అనిపించింది మీకు? అంటే మహాభారతంతో పోల్చినప్పుడు ఇంకా ఆడియన్స్ మహాభారతంతో ఎందుకు పోల్చాను? ఆ రోజు యాక్చువల్ సుమ గారి ఇంట్లో నేను చాలా ఆర్గానిక్గా, అది లోపల నుంచి వచ్చిన మాట, అది ఏదో ప్లాన్ చేసింది కాదు యాక్చువల్. దాని తర్వాత నాన్న ఫోన్ చేశారు, ఇది నువ్వు చెప్పింది బాగుంది, ఈ సినిమాకి వాడదామరా అన్నారు. కాకపోతే అది ఎందుకు చెప్తాను. ఐ థింక్ మహాభారతం మనకి జస్ట్ కోర్ స్ట్రక్చర్ చూస్తే మెనీ లేయర్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్, లవ్, మన ఫ్యామిలీ, బిట్రేయల్, వార్, ఇవన్నీ ఈ లేయర్స్ అన్నీ ఉంటాయి. సో మా కథలో కూడా అన్ని లేయర్స్, అలాంటి లేయర్స్ ఉన్నాయి. అందుకే ఇది మహాభారతం అన్నాను. సో సమ్వేర్ ఐ రిలేటెడ్ టు మహాభారతం. అండ్ కోఇన్సిడెంట్లీ ఈ కిరీటాలు, ఈ గదలు ఇవన్నీ ఉన్నాయి సెట్ ప్రాపర్టీస్ లాగా. సో సమ్వేర్ ఇట్ వాస్ ఇన్ మై మైండ్, ఐ థింక్ దట్ ఇది మహాభారతం. ఆ రోజు అనేసాను, ట్రైలర్లో కూడా పెట్టాము. ఓకే. సో ఏజెంట్ తర్వాత సో ఈ సినిమా చేశారు, 3 ఏళ్ళ విరామం. సో ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి ఎదురు చూపులకి లెనిన్ సరైన కథ అని ఎప్పుడు అనిపించింది మీకు? ఫస్ట్ సిట్టింగ్లోనే విదిన్ 2 hours ఆఫ్ నరేషన్ నాకు ఇది నేను వెతుక్కుంటున్న కథ, నేను వెతుక్కుంటున్న సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇది అని నాకు ఫీలింగ్ వచ్చింది. సో ఈ కథ నేను ఒక 30-40 కథలు విన్న తర్వాత విన్నాను. అండ్ అవి బాగాలేవని కాదు, నేను వెతుకుతున్న ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవ్వలేనంతే. ఐ థింక్ లెనిన్ ఈజ్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కమర్షియల్ అండ్ కంటెంట్ బేస్డ్ సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఇవాల్టి థియేటర్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టున్న సినిమా. సో ఐ ఫీల్ దట్ వాజ్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. అండ్ దొరికిన వెంటనే ఐ జంప్డ్ ఆన్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్ ఐ సెడ్ 3 గంటల్లో తెలిసిపోయింది, 2-3 గంటల్లో తెలుసు. సో భాష విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? అంటే చిత్తూరు ఏం లేదు, అంటే ఫాలో అయిపోయాను. దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆయన ఫాలో అయిపోయాను. ఆయన ఫోన్ కాన్వర్జేషన్స్ విత్ హిస్ ఫ్యామిలీ రికార్డ్ చేసి నాకు పెట్టేవారు, అవి వింటూ ఉండేవాడిని. ఆయన ఇంటికి వెళ్ళిన రామాపురంకి వెళ్ళి ఆయన ఫ్యామిలీని కలిశాను. ముఖ్యంగా ఆయన డైలాగ్ ఏదైనా ఉంటే
ఒకసారి నందు నువ్వు చదువు ఫస్ట్, నువ్వు చెప్పు ఫస్ట్. కూర్చొని ఆయన మాటలు వింటూనే ఉంటాను. ఆయన భలే చెప్తారు, యాస చాలా బాగుంటుంది. ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రైటర్. సో హిజ్ ప్రొనౌన్సియేషన్స్, హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఒత్తులు, పదాలు, వాక్యాలు ఎట్లా ప్రొనౌన్స్ చేశాయి, ఇవన్నీ చాలా బాగా చెప్తారు. సో ఐ వర్క్ అ లాట్ విత్ హిమ్ ఓన్లీ, మెయిన్లీ బిట్వీన్ మీ అండ్ నందు. సో స్క్రీన్ మీద ఏదైనా బాగా అనిపిస్తే అది నందు క్రెడిట్ ఇచ్చేయాలి మనం. సో భాగ్య, మీరు లాంగ్వేజ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఎందుకంటే చిత్తూరు యాస ఆల్రెడీ స్క్రీన్ మీద 2-3 సినిమాల్లో ఆడియన్స్ పరిచయం అయింది. సో కొత్తగా ఉంటుంది వినే వాళ్ళకి. అంటే నాకు రెగ్యులర్ తెలుగు అర్థం అవుతుంది, బట్ ఈ స్లాంగ్ ఉంది కదా, సో సీన్స్ వచ్చిన తర్వాత ఏంటిది నాకు తెలియదు. సో దెన్ ఆఫ్టర్ టాకింగ్ టు ద డైరెక్టర్ ఐ అండర్స్టూడ్, ఓ ఇట్ మీన్స్ దిస్. సో అలాంటి ఐ థింక్ లాట్స్ ఆఫ్ వర్డ్స్ వర్ దేర్. ఐ థింక్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ టు లెర్న్ న్యూ స్లాంగ్, టు అండర్స్టాండ్ న్యూ వర్డ్స్. ఐ థింక్ ఇట్ వాజ్ చాలా ఎక్సైటింగ్ ప్రాసెస్ ఉంది. సో లక్కీ గారు సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్, అటు సితార, రెండు కలిసి మీరన్న పర్ఫెక్ట్ కమర్షియల్ బ్రాండ్లో ఈ సినిమాను తీసుకురావడం జరిగింది. అవును. ఈ విడుదల విషయంలో 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది. సో కారణాలు ఏంటి? సో మీ సొంత బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా ఎలాంటి టు బి ఆనెస్ట్, టు డిఫెండ్ మై ప్రొడ్యూసర్స్, ఒక్కసారి మా వల్ల అయింది. ది అదర్ 2 times వర్ బికాస్ ఆఫ్ అదర్ మూవీస్. అండ్ యునో యాజ్ అన్ ఇండస్ట్రీ మనం వేరే స్మాల్ ఈకో సిస్టమ్, రిలీజ్ పరంగా మనం రైట్ ఆఫ్ వే ఇస్తాము డెఫినెట్లీ. వెన్ అ మూవీ నీడ్స్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూ, ఇఫ్ ఇట్ గెట్స్ పోస్ట్పోన్, వీ ఆల్వేస్ సపోర్ట్. అట్లాగా మనం సపోర్ట్ చేసుకుంటూ వస్తే వీ హ్యాడ్ 1 postponement వాజ్ కంప్లీట్లీ అవర్ డిసిజన్. ఒక 2 weeks మనం పోస్ట్పోన్ చేసాం. బట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద అదర్ ఫిల్మ్స్, ఐ థింక్ అట్లీస్ట్ దట్ కొలాబరేషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా. ఎగ్జాక్ట్లీ. బ్యానర్స్ కొలాబరేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బడ్జెట్స్ పెరిగేసరికి, రిస్కులు పెరిగేసరికి కమింగ్ టుగెదర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సితారాకి వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి, అన్నపూర్ణకి మన స్ట్రెంగ్స్ ఉంటాయి. సో వీ కమ్ టుగెదర్ ఓన్లీ టు మేక్ అస్ స్ట్రాంగర్. సో ఇట్స్ గుడ్ టు సీ కొలాబరేషన్స్ హ్యాపెనింగ్. ఐ ఇంటెండ్ టు కొలాబరేట్ ఇన్ ద ఫ్యూచర్ అగైన్ విత్ వంశీ అండ్ అదర్ ప్రొడ్యూసర్స్. సో మీ కథల విషయంలో నాగ్ సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పూర్తి నిర్ణయం మీకే ఉంటుందా, లేదా నాగ్ సార్ ఏమన్నా ఇంప్రూవైజ్ చేయడం, లేదంటే జోక్యం అనొద్దు, సో ఇక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఎలాంటి సహకారాన్ని అందిస్తుంటారు? 100% మనం వర్క్షాపులు చేసాము. ఎవ్రీ సీన్కి ఒక సీన్ రీడింగ్లా చేసాము. సో డెఫినెట్గా ఫిల్మ్ మేకింగ్ సైడ్ నుంచి ఆ ప్రెప్ చేసాం. అండ్ యాజ్ అన్ యాక్టర్ హౌ ఐ కెన్ ఇంప్రూవ్, ఫిల్మ్ మేకింగ్ పరంగా సీన్ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, డిస్కషన్లు ఎవ్రీ సీన్కి జరిగింది. ఏదైనా రీషూట్ జరిగిందంటే మనం సీన్ని రీషూట్ చేయడం కానీ సీన్ ఇంప్రూవ్మెంట్ కోసం వీ హ్యావ్ పుట్ 1 or 2 days షూట్ టు ఎన్హాన్స్ ద సీన్. సో ప్రతి విషయంలో ఆయన ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వేసుకొని చూస్తారు. సో అది మా మీద చాలా ప్రెషర్ పెట్టింది డెఫినెట్లీ పని చేసేటప్పుడు. అండ్ ఇట్స్ గుడ్ బికాజ్ మనం యాజ్ అ టీమ్ మనం ఏం చేస్తాం, మనం సెట్కి వెళ్ళిపోయి మనం పని చేస్తున్నప్పుడు మనం మన వర్క్ని విపరీతంగా ప్రేమించేసి చేస్తాం. అప్పుడప్పుడు వీ డోంట్ సీ అవర్ మిస్టేక్స్. Someone who is off the set and sitting on the edit table and just seeing your every move with a magnifying glass, they'll catch everything. సో ప్రతి విషయంలో చిరంజీవి గారు చాలా ఉత్సాహంతో సో Definitely proud father. సో ప్రౌడ్ ఫాదర్గా, సో పోస్టర్గా, సో తన ఎంతో గర్వంగా చెప్పుకున్నారు ప్రోత్సాహంతో. అవును, even I am so proud of him. సో మీ విషయంలో నాగార్జున గారి నుంచి అలాంటి మాటలు వినాలని అనుకుంటున్నారు, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందా? అయ్యే తీరుతాం. సో మేము లాస్ట్ 2 years, 1.5 years నుంచి కష్టపడుతున్న ప్రాజెక్ట్ లెనన్ July 10th రాబోతుంది. అండ్ ఐ థింక్ నాట్ ఓన్లీ మై ఫాదర్, ఇంట్లో కాదు, తెలుగు స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రతి మనిషి ఎవరైతే థియేటర్కి వెళ్ళి చూస్తారో, ఐ హోప్ దే ఫీల్ మనోడు వచ్చేసాడు. మీరు చూసి తప్పకుండా నాకు ఫోన్ చేయాలి.